హైదరాబాద్ వచ్చి 1995 సంవత్సరంలో జేడి చక్రవర్తిని హీరోగా పెట్టి దెయ్యం అనే హర్రర్ సినిమా తీశాడు. ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. అయినా ఆ రోజుల్లో హర్రర్ జోన్లో వచ్చిన సినిమాల్లో ఒక ఎంతో ప్రత్యేకంగా ఇది నిలిచిందని చెప్పొచ్చు. ఇక తర్వాత వర్మ తన దగ్గర అసిస్టెంట్గా చేసిన శివ నాగేశ్వరరావుని దర్శకుడిగా పెట్టి ఆయన నిర్మాణ సంస్థపై మనీ అనే సినిమా తీశాడు. ఎప్పుడు ఇస్తావు బే? సండే ఇచ్చేస్తా. ఖాన్తో గేమ్స్ ఆడకు, చాలితీలు లేచిపోతాయి. సినిమాల్లో పనికి వస్తానంటావా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. అయితే వెళ్ళిపో. అది కాస్త బాగా ఆడటంతో ఆ సినిమాకు సీక్వెల్గా మనీ అనే మరో సినిమా తీశాడు. ఇక 1997లో తెలుగులో జేడి చక్రవర్తి ఊర్మిళ జంటగా అనగనగా ఒక రోజు అనే సినిమా తీశాడు. ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగం తీసుకున్నాడు వర్మ. అదే సంవత్సరం హిందీలో దౌడ్ అనే సినిమా కూడా తీశాడు. ఇక 1998లో తిరిగి జేడి చక్రవర్తి ఊర్మిళ కాంబినేషన్లో విజయవాడ రౌడీల నేపథ్యంలో సత్య సినిమాను తీశాడు. ఈ సినిమా